ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్ లేదు, బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గా మంచిగా తినాలి అనిపిస్తే ఈ విధంగా చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుందని హై ప్రోటీన్. హాఫ్ కప్పు నేను మూంగ్ దాల్ తీసుకున్నాను, హాఫ్ కప్పు సేమియాలు, నెక్స్ట్ 1 కప్పు వరకు అయితే క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. మంచి టేస్ట్ ఉంటుంది, కలర్ కూడా భలే ఉంటుందండి. సో కొంచెం వాటర్తో మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. నానబెట్టలే పప్పు, నానబెడితే తొందరగా మిక్సీ పట్టేసుకోవచ్చు. బట్ సడన్గా వచ్చిన ఆలోచన ఏది లేదు అన్నప్పుడు ఈ విధంగా సడన్గా మనకి ఎప్పుడైనా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో మంచి మిక్సీ స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి. వీలైతే ఒక 5 మినిట్స్ ఉంచండి, లేదంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. నేను ఒక 5-10 మినిట్స్ అలా పక్కకు పెట్టేశాను. టైం ఉంటే మా చిన్నబాబు లేవలేదు, పిల్లలు కూడా లేవలేదు అనేసి. నెక్స్ట్ అయితే ఈ విధంగా చిన్నగా కావాలంటే ఈ విధంగా, లేదు పెద్దగానే దోశ వేసుకోవాలి, మెత్తగా ఉండాలంటే మంచి కింద మన గోల్డ్ కలర్ అయిపోగానే వెంటనే ఫ్లిప్ చేసుకోండి. పల్లీల చట్నీతో కమ్మగా తినే